సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దైవ జనాంగమా, ఉదయకాలం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మేము మీ పనుల నిమిత్తం బయలుదేరి వెళ్ళాలని ప్రేమతో మీ అన్నగా, మీ ఆత్మీయ సహోదరునిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 12:30 వరకు మాసాంతర కూటం, వాగ్దాన సందేశం. ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కూటం ఉంటుంది. ఈరోజు అక్టోబర్ నెల చివరి దినం 31వ తారీఖు కదా. ఈ రాత్రి కుటుంబాలుగా మాసాంతర కూటంలో పాలుపుంపులు పొందండి. పిల్లలకు కూడా సెలవు కదా, ఈరోజు పబ్లిక్ హాలిడే. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చిన్నపిల్లలను కూడా లైవ్ అందిస్తున్న స్థలానికి అవకాశం ఉంటే మందిరానికి తీసుకొచ్చి గడిచిన 10 మాసాలు దేవుడు కాచిన కాపుదలను తలస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మించి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలని చెప్పండి. ఏం చేసినా ఆయన రుణం ఎప్పటికీ అలా ఉండాల్సిందే. యెహోవా ఫలాలు అర్పిస్తూ, అదే కృతజ్ఞతా స్తోత్రాలు అర్పిస్తూ ఆయనకి సంతోషాన్ని కలుగు చేసి బిడ్డలుగా ఉందాం. తప్పకుండా కుటుంబాలుగా ఈ రాత్రి పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన దైవ సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. చాలాసార్లు నీ జీవితంలోనే కాదు, ప్రతి మనిషి జీవితంలో తన లోపల దేవుడుంచిన శక్తి సామర్థ్యాలను, దేవుడు తన చేతిలో ఉంచిన ఆ ఉద్యోగ వ్యాపారాలను తక్కువగా అంచనా వేసుకొని ప్రతి మనిషి తను కృంగదీసుకుంటూ ఉంటాడు. నేను ఇది చదవకుండా పలానా చదివి ఉంటేనా నా బ్రతికెంత బాగుండేదో, నేను అది చదవకపోవటాన్ని బట్టే, ఇదిగో ఇది చదివే కదా, దీన్ని బట్టే నేను ఎదగలేకపోతున్నాను అని తన చేతిలో ఉన్న చదువును గూర్చి, అసలు నేను ఈ వ్యాపారం కాదు, అసలు ఆ వ్యాపారం చేసి ఉంటేనా నా స్టార్ తిరిగి ఉండేది. ఎందుకు నా స్టార్ తిరగలేదంటే ఈ వ్యాపారం చేశా, ఇది కాకుండా అది అయితేనా అని చాలాసార్లు ఓ వ్యాపారవేత్త అనుకుంటాడు. లైక్ దట్ నాతోటి సేవకులు కూడా చాలాసార్లు, నేను ఈ ఊర్లో కాదు, అసలు ఈ పల్లెటూరులో కాదు, పలానా చోట నేను సేవ గనక స్టార్ట్ చేసి ఉంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయేది నా సేవ అని చాలాసార్లు తమ్ముడు, చెల్లి, నేను గూర్చి నువ్వు కృంగదీసుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకుంటూ కృంగదీసుకుంటూ ఒకవేళ బ్రతుకుతున్నావా? నిన్ను నీవు అధైర్యపరుచుకుంటూ ఇక ఇంతేలే నా బ్రతుకు, నా వల్ల కాదులే, నేనంత జ్ఞానవంతుడిని కాదు, నాకంత జ్ఞాపక శక్తి లేదు, నేను ముద్దబ్బాయిని, నేను ముద్దమ్మాయిని, నాకు చదివింది గుర్తుండదు, అంత మెమరీ పవర్ నాకు లేదు, వాళ్ళకున్నంత టాలెంట్ నాకు లేదని తమ్ముడు నిన్ను కృంగదీసుకుంటున్నావు కదా. నిన్ను నువ్వు చేతగాని వాడిగా నిన్ను నువ్వు పరిగణించుకుంటున్నావు కాదు. ఒక శక్తిహీనుడిగా, ఒక వెర్రివాడిగా, ఒక బలహీనుడిగా నిన్ను గూర్చి నువ్వు మాట్లాడుకుంటున్నావా? నీతోనే ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం
33వ అధ్యాయం 7వ వచనం. యోదాను గూర్చి అతడు ఇట్లనెను, యెహోవా యోదా మనవి విని అతని ప్రజలను యొద్దకు అతనిని చేర్చుము. యోదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చక్కటి మాట రాసింది. ఈ మాట మానవ భాషలో చెప్పాలంటే ముద్దాడాలనిపించే దివ్యమైన మాట. యోదా యెహోవాకు మనవి చేస్తే ఆ మనవి దేవుడైన యెహోవా ఆలకించి అతని బలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువుల మీద గెలవటానికి దేవుడే అతనికి సహాయుడయ్యాడట. ఆమేన్. ఏమని రాస్తుంది? అతని బలము అతనికి చాలునట్లు చేసి. తమ్ముడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేయి. నీ చేతిలో ఏదుందో, ఏ చదువు ఉందో, ఏ ఉద్యోగం ఉందో, ఏ వ్యాపారం ఉందో, ఏ స్థలంలో నువ్వు సేవ చేస్తున్నావో, ఏ 10వ తరగతి సర్టిఫికెట్ నీ చేతిలో ఉందో, ఏ ITI సర్టిఫికెట్ నీ చేతిలో ఉందో, నీ చేతిలో ఏ చేతి పని ఉందో దాన్ని పట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించేయి. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేసేవాడు. ఆమేన్. ఏం చేసే దేవుడు? నీ బాహుబలము నీకు సరిపోయేటట్లుగా చేసేవాడు. అద్భుతం. ఆ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తోనే, అద్భుతం. ఆ ITI సర్టిఫికెట్ తోనే, అద్భుతం. ఆ వెల్డింగ్ ఏమంటారు, ఆ వెల్డింగ్ పనితోనే, అద్భుతం. ఆ కెమెరామెన్ పనితోనే, అద్భుతం. ఆ DTP వర్క్ తోనే, అద్భుతం. ఆ ప్రింటింగ్ వర్క్ తోనే. ఎస్, నీ చేతిలో స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ ఉంటే నీ చేతిలో ఉన్న దానితోనే నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేసేవాడు. నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎక్కడి నుంచో నువ్వు అరువు తెచ్చుకోవాల్సిన అవసరంలే. ఎవరి బలం మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరంలా. మరొకరిని ఎవరినో నువ్వు సహాయం కోరాల్సిన అవసరంలా. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేయగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. ఆమేన్ తమ్ముడు. కృంగ తీసుకోకు. నీ చేతిలో ఉన్న సర్టిఫికెట్ దేవునికి చాలు. ఎస్, ఏ పల్లెటూరులో నువ్వు సేవ చేస్తున్నావో నీ దేవుడు ఎవరో తెలుసా? పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దైవజనులు యేసన్న గారు వారిని గూర్చి వినేటప్పుడు చాలా మంది ఎంత పెద్ద చదువు చదువుకున్నాడో, ఎంత గొప్ప డిగ్రీ ఉందో ఆయనకి అని అనుకుంటారు. ఆ గొప్ప దైవజనుడట 6వ తరగతి 6 సార్లు తప్పాడట. ఎన్నిసార్లు? నాకు తెలిసి ఎంత పెద్ద చదువు చదివిన వాళ్ళు మీలో ఎవరు ఉండి ఉండకపోవచ్చు. 6వ తరగతి 6 సార్లు చదివి ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఒకవేళ 6వ తరగతి చదువుకున్నా నా వల్ల ఏమవుతుంది? నాకు ఇంగ్లీష్ రాదు, అమెరికా వెళ్ళి ఏం చేయగలుగుతా? నాకు జపానీ భాష రాదు, జపాన్ దేశానికి వెళ్ళి ఏం చేయగలుగుతా అని తను కృంగదీసుకోలేదు. అద్భుతం. ఏమంటాడు యోధా గూర్చి? అతని బాహుబలము అతనికి చాలునట్లు చేసి. నీ దేవుడు అంత శక్తి కలిగిన వాడు. ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు చాలునట్లు చేయలేదా? అరే, ఈ దేవుడు చాలునట్లు చేసేవాడు మాత్రమే కాదు, వాళ్ళు తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. ఎస్, నీ బాహుబలము నీకు సరిపోయేటట్లుగా, నీ జీతం నీకు సరిపోయేటట్లుగా, నీ రాబడి నీకు చాలునట్లుగా చేయగలిగిన శక్తివంతుడు. బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం. దైవజనుడైన మోషే నాయకత్వంలో కనాను దేశాన్ని వేగు చూడమని 12 మందిని పంపించారు. తిరిగి వచ్చారు. ఆ 12 మంది 2 గుంపులయ్యారు. 10 మంది ఒక గుంపు, ఇద్దరు ఒక గుంపు. 10 మంది ఏమంటున్నారు? కనానును స్వాధీనపరుచుకోవటానికి మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా యోధా అని.
యోధా గోత్రంలో పుట్టిన కాలేబు ఏమంటాడో తెలుసా? ఆశ్చర్యాన్ని గొలిపే మాట చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలున నేను. విన్నారా? విన్నారు ఈ మాట? 32వ వచనంలో 31వ వచనంలో అంటారు, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనము మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మా కనపడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధమైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనేది. విన్నారా? కాలేబు అంటాడు, నిశ్చయముగా మనం వెళ్ళుదుము, కనానును స్వాధీనపరుచుకుంటాం, వారిని జయించటానికి మనకున్న శక్తి చాలు. ఏం మాట అండి! వాళ్ళు అంటారు మనకున్న శక్తి సరిపోదు. ఆహా, వాళ్ళ ముందు మనం మిడతల్లాగున్నాం, మనకున్న సామర్థ్యం సరిపోదు. 10 మంది మనకున్న సామర్థ్యం సరిపోదు అంటే కాలేబు అంటాడు మనకున్న శక్తి చాలు అంటాడు. కాలేబు ఏ గోత్రికుడు తెలుసా? యోధా గోత్రికుడు. ఆమేన్. యోధా గోత్రికుడైన కాలేబు అంటాడు, ఎస్, మనకున్న శక్తి చాలు. తమ్ముడు, నీ జీవితంలో కూడా ఏ యుద్ధం నీ ముందుంది? తట్టుకోలేని అప్పుల సమస్యని యుద్ధం నీ ముందుందా? అను నోటితో, ఈ అప్పుల సమస్యను జయించడానికి నాకున్న శక్తి చాలు, నా దేవుడు నా బాహుబలము నాకు చాలునట్లుగా చేసేవాడు, ఈ యుద్ధ రంగంలో శత్రువును జయించడానికి దేవుడు నాకు సహాయుడవుతాడు అను. ఒకవేళ అనుకుంటున్నావా, ఈ 2 పిల్లల్ని చదివించటం నా వల్ల కాదు బాబోయ్, ఈ కుమార్తెల వివాహం చేయటం నా వల్ల కాదు బాబోయ్, ఈ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించటం నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు అని అంటున్నావా? ఈ రోజు నుంచి ఆ మాట మానే. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేసే దేవుడు. ఆమేన్. ఎందుకు అంటాడు కాలేబు, మనకున్న శక్తి చాలు. ఒక మాట, మన లోపల పనిచేసే శక్తి ఏది? యేసయ్య పునరుద్ధానపు శక్తి. ఆమేన్. అందుకని భక్తుడు అంటాడు కదా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అపోస్తలుడైన పౌలు 2 ఖండాలను కదిలించాడు కదా. దేన్ని బట్టో తెలుసా? అంటాడు, నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని. ఎప్పుడు నువ్వు కృంగదీసుకోకు. నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేయగల శక్తివంతుడు. కాలేబు ఆ మాట అన్నాడు కదా. యెహోషువ ఆ మాటను ఏకీభవించాడు కదా. మనకున్న శక్తి చాలు, నిశ్చయంగా స్వాధీనపరుచుకుంటాం అన్న వాళ్ళు నిశ్చయంగా స్వాధీనపరుచుకున్నారు. మన బలం చాలన్న వాళ్ళు వాళ్ళ బలం సరిపోయేటట్లుగా చేశారు. మన స్వాధీనపరుచుకోలేమురా బాబు, మన వల్ల కాదు అన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు అలాగే జరిగాయి. ఈరోజు అంతముడు నిశ్చయముగా నా సమస్య నేను దాటుతా, నాకున్న సామర్థ్యం చాలు, నాకున్న జ్ఞానం చాలు, నాకున్న తెలివి చాలు, నాకున్న వివేకం చాలు, నాకున్న బలం చాలు, ఆ బలం నేను ఆరాధించే నా దేవుడు అని దైవ సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి ఎప్పుడు దేవుని స్తుతించుదువు గాక. నేను బలహీనుణ్ణి, నాకెవరో సహాయం చేయాలి, ఎవరో నా యొద్దకు రావాలి, ఎవరి కొరకు ఎదురు చూడకు. నిజమే, నీ దేవుడు ఎవరో తెలుసా? నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేసే దేవుడు. ఈ యుద్ధ భూమిలో నువ్వు పోరాటానికి ఎవరి బలాన్ని నువ్వు ఆశ్రయించాల్సిన అవసరంలా, ఎక్కడో బలాన్ని నువ్వు అరువు తెచ్చుకోవలసిన అవసరంలే. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ బాహుబలము నీకు చాలునట్లుగా చేయగల శక్తివంతుడైన దేవుడు.
బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో రాసి ఉంటది. చదువుతాను. 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4,00,000 మంది పరాక్రమ శాలుర సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారికి యుద్ధమునకు వ్యూహపరిచెను. 2 రాజుల పేర్లు అబియా, యెరోబాము. యెరోబాము ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజు. అబియా యోధా గోత్రానికి రాజు. రైట్. వీళ్ళిద్దరి మధ్య యుద్ధంలో యెరోబాము రాజుకు 8,00,000 సైన్యం. 8,00,000 సైన్యం. అబియాకి 4,00,000 సైన్యం. ఓ మాట, 8,00,000 సైన్యం కలిగిన రాజు, 4,00,000 సైన్యం కలిగిన మరో రాజు, వీరిద్దరూ యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు చెప్పండి? మానవ రీతిగా చెప్పండి, ఎవరు గెలుస్తారు అన్న? ఇదో ప్రశ్న. 8,00,000 సైన్యం ఉన్నవాడే గెలుస్తాడు అని అంటాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 4,00,000 సైన్యం ఉన్నవాడి చేతిలో 8,00,000 సైన్యం ఉన్నవాడు ఓడిపోయాడు. యోధా బాహుబలము అతనికి చాలునట్లుగా దేవుడు చేశాడు కనుక. ఆమేన్. ఏమండి, ఒక మాట అండి, బక్కోడు బండోడు ఇద్దరు కొట్లాడుకున్నారు. బక్క చిక్కిన బలహీన దేహం కలిగిన వాడు రోజుకో 6 పూట్ల తిని, ఏమండి 9 గంటలు నిద్రపోయి కండలు పెంచిన గండడు ఉంటారు చూసారా? ఏమండి, 6 ప్యాక్ బాడీ చూడండి. వీడిది 6 ప్యాక్ బాడీ, వాడిది ఏ ప్యాక్ లేదు, ఫ్యామిలీ ప్యాక్ కూడా లేదు, బక్క చిక్కిన దేహం. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఎప్పుడు బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోతాడు. కానీ దేవుడు ఒకని పక్షాన నిలవబడితే, ఎస్, నీ బాహుబలము నీకు చాలునట్లుగా దేవుడు చేస్తే అద్భుతం. ఈ 4,00,000 మంది సైన్యం కలిగిన అబియా చేతిలో యెరోబాము అతి దారుణంగా ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు తెలుసా? 2 మాటలు బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చక్కటి మాటలు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయిచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రమును ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు. ఇజ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయుకుడి, చేసినను జయమందరు అంటాడు. దైవజనమా, అబియా ధైర్యం ఏంటో తెలుసా? యెహోవా మా పక్షాన ఉన్నాడు. రెండవది, మా కొరకు ప్రార్థన చేసే యాజకులు లేవీయులు ఉన్నారు. ఉదయాస్తమయముల యందు మా కొరకు ధూపం వేస్తారు. మా కొరకు ప్రార్థన చేసే యాజకులు ఉన్నారు. మా పక్షాన దేవుడైన యెహోవా ఉన్నాడు. మా దేవుడు ఎవరో తెలుసా? చేసిన ప్రార్థన ఆలకించి మా బాహుబలము మాకు చాలునట్లుగా చేస్తాడు. మాతో యుద్ధానికి దిగినా మీరు గెలవరు. అరే, గెలవపాటు ఏంటి? నీకున్న సైన్యం 4,00,000, మాకు 8 అంటాడు యెరోబాము. అంటాడు ఈ రాజు, 4,00,000 సైన్యం నిజమే. మా దేవుడు ఎవరో తెలుసా? మా బాహుబలము మాకు చాలునట్లుగా చేయగలిగిన దేవుడు. బేకరి యుద్ధం జరిగింది. 4,00,000 సైన్యంలో యెరోబాము సైన్యం చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కారణం,
యెహోవా అతని పక్షానున్నాడు. అతని కొరకు ఉదయాస్తమయముల యందు ప్రార్థన ధూపం చేసే యాజకులు ఉన్నారు. సంగమా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ధూపం వేద్దాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ధూపం వేద్దాం. మాసాంతర కోట ఉంది కదా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ధూపం వేద్దాం. నవంబర్ నెలలో నీ బాహుబలము నీకు చాలునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువు, నువ్వు పనిచేస్తున్న పని స్థలం నీకు చాలునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అలా చేయునట్లుగా యోధా మనవి యెహోవా వినెను. యోధా తన మనవిని దేవుడికి తెలియచేశాడు. ఈ రాత్రి మాసాంతర కోటంలో మన మనవి దేవునికి తెలియచేద్దాం. మన బాహుబలము మనకు చాలునట్లుగా నవంబర్ నెల మాత్రమే కాదు, బ్రతుకు కాలమంతా దేవుడు నీ పట్ల కార్యం చేయునుగాక. రైట్, ప్రార్థన చేస్తాను. అతని బాహుబలము అతనికి చాలునట్లుగా చేస్తాను అన్నాడు కదా. ఓ మాట, నీ భర్త చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీవే వ్యాపారం చేస్తున్నావో అది నీ చేతిలో పట్టుకున్నట్లుగా ఊహించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, అతని బాహుబలము అతనికి చాలునట్లుగా చేస్తాను అని వాగ్దానం చేసావు కదా. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరి చేతిలో ఏ వ్యాపారం ఉందో, ఏ ఉద్యోగం ఉందో, ఏ చేతి పనులు ఉన్నాయో దేవా, వారి బాహుబలము వారికి చాలునట్లుగా మీరు చేయుదురుగాక. రాగల నవంబర్ మాసం నీ బిడ్డలు మీ సమృద్ధిని అనుభవించాలి. బ్రతుకు కాలమంతా వారి బాహుబలము వారికి చాలునట్లుగా చేసి సమృద్ధినిచ్చి ఘనమైన మీ నామాన్ని కనపరుచుకోమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రాత్రి కలుసుకుందాం 8 గంటలకి మాసాంతర కోటం. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.